రాజా, ఇంతవరకు నీ మహాకృపను బట్టి కాచి కాపాడి మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి అయ్యా మరొక దినమున సంఘముగా నాయన మేము ఇలా కూడుకోవడానికి నీవు ఇచ్చిన గొప్ప అవకాశం కొరకు నీకు వందనాలు అయ్యా. ప్రారంభ ప్రార్థన మొదలుకొని మరి ఆఖరి ప్రార్థన వరకు నీ రక్తం ప్రోక్షించి ప్రభావ నీవే సహాయం చేయి. నీ అధ్యక్షతన ప్రార్థనను నడిపించి ప్రభావ రానున్న బిడ్డలందరినీ నాయన నీవే త్వరపెట్టి నడిపించండి అయ్యా. సకల టెక్నికల్ ఇష్యూస్ అన్నిటిని నీ నామంలో బంధించండి అయ్యా. ఎవరికి ఎటువంటి నెట్వర్క్ ప్రాబ్లం, ఫోన్ ఇష్యూస్, ఏ ప్రాబ్లమ్స్ లేకుండా అందరూ నాయన 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 గ్రూప్లో ప్రేయర్లో జాయిన్ అవ్వడానికి సహాయం చేయండి. అందరి సమయానికి రావడానికి సహాయం చేయండి అయా. నీ ప్రార్థన ఆత్మను మా అందరి మీద కుమ్మరించి అయా గొప్ప అద్భుత కార్యములు మా జీవితాల్లో, మా సంఘాలు, మా వ్యక్తిగత జీవితాల్లో జరిగాయని నాయన మేము సాక్ష్యము చెప్పుటకు మమ్మల్ని సిద్ధపరిచి సహాయం చేయమని నీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన అంతా నాయన నీ అధ్యక్షతను నడిపించి నీవే సహాయం చేయమని మరి ప్రతిరోజు బుక్ రీడింగ్ చేస్తుండగా అయా నీ అభిషేకము, నీ ఆత్మాభిషేకం మా అందరిపైన కుమ్మరించండి ప్రభా. అయా బుక్ అందరికి అర్థం అవ్వడానికి సహాయం చేయండి నాయన. నీవే సహాయం చేసి నడిపించమని అయా బుక్ ద్వారా అనేక విషయాలు మేము నేర్చుకొని అనేకులకు మేము చెప్పే విధంగా మమ్మల్ని తయారు చేయమని మరి కొద్దిపాటి ప్రార్థనని పాద సన్నిధికి నాయన తెస్తూ యేసయ్యని అతి పరిశుద్ధమైన రక్తనామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మంచిది, దేవునికి స్తోత్రం. ఈరోజు క్యాలెండర్ వాక్యం చదువుదాము. తర్వాత ఒక పల్లవి చరణం పాట కూడా పాడుకుందాము. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో అనే పాట మరి స్వప్నమ్మ పాడుతుంది. ముందు ఒక క్యాలెండర్ వాక్యము చదువుకుందాము. మీకు ఎవరికి అవైలబుల్ గా ఉంటే వారు క్యాలెండర్ వాక్యం చదవండి. రజియమ్మ చదువుతాను. ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. ఈరోజు క్యాలెండర్ వాక్యం చదువుకుందాము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. నీ మార్గములలో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపుము. కీర్తనలు 119:37. మంచిది, దేవునికి స్తోత్రం. స్వప్నమ్మ పాట పాడుతుంది. తర్వాత మనం ప్రభువును అందరం కలిసి స్తుతించుకుందాం. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో కృంగెనే ప్రభు. నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో కృంగెనే ప్రభు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నీ వాక్య జ్ఞానమే నా త్రోవకు
మంచిది, దేవునికి స్తోత్రం. అందరూ కూడా కొన్ని ప్రిన్సిపల్స్ ని అందరు గుర్తుపెట్టుకోండి. అవేమిటంటే వీటిని రిపీటెడ్ గా డైలీ గుర్తు చేస్తాను. దాదాపుగా ఒకటి, అందరూ టైంకు జాయిన్ అవ్వండి. టైంకు స్టార్ట్ చేసి టైంకు ముగించుకుందాం. రెండవది వచ్చేసి మీరు జాయిన్ అయిన తర్వాత బయటకు వెళ్ళిపోకుండా చూసుకోండి. మూడవది వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా మీరు మీ నేమ్ని దగ్గర ట్యాప్ చేస్తే రీనేమ్ అని వస్తుంది. ఆ రీనేమ్ దగ్గర ఒకసారి చూడండి, మీది అక్కడ ఆప్షన్ ఉంటుంది, అక్కడ రీనేమ్ చేసుకోండి. లేదా జాయిన్ అయ్యేటప్పుడే మీ పేరు ఏమిటో కరెక్ట్ గా పెట్టుకోండి. ఫుల్ నేమ్ తోని మిమ్మల్ని ఏమని పిలవాలో, ఏమని పిలుస్తారో ఆ నేమ్ పెట్టుకోండి. చాలా సార్లు అక్కడ మీ పేరు ఏదేదో డిస్ప్లే అవుతా ఉంటది. కనుక మీరు ఎవరైతే జాయిన్ అవుతారో మీ పేరు క్లియర్ గా డిస్ప్లే అయ్యేటట్టుగా పెట్టుకోండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత మీరు ఎవరైనా సరే ప్రార్థన చేయాలనుకున్నా ఓపెన్ కాల్, ర్యాండమ్ గా మనం ప్రేర్ చేస్తాము. ఓపెన్ కాల్ ఇచ్చినప్పుడు మీరు ప్రార్థన చేయడానికైనా, వాక్యం చదవడానికైనా, పాట పాడడానికైనా నేను పాడతాను అని మీరు ఒకవేళ సిద్ధపడి ఉంటే, ప్రిపేర్ అయ్యి ఉంటే, ఆసక్తి కలిగి ఉంటే మీరు ఇందులో ఉన్నటువంటి ఆప్షన్ హ్యాండ్ రైజ్ చేయాలి. హ్యాండ్ రైజ్ చేస్తే మీకు అవకాశం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి అందరు కూడా. మనము భక్తులు కొన్ని వేల గ్రంథాలు దేవుని నుండి సందేశం పొందుకొని పుస్తక రూపకములో ఇచ్చారు. వాటి ద్వారా మనము ఎంతో దీవించబడతాము, మోటివేట్ బలము నొందుతాము ఆత్మీయ జీవితంలో. కనుక వాటిని మనం ఎప్పుడు కూడా వదిలిపెట్టుకోకూడదు. అవి నిరంతరం మన ధ్యానంలో, మన ప్రాక్టీస్ లో ఉండాలి. మనము భుజించిన దానిని ఎలాగైతే డైజెస్ట్ చేసుకుంటామో మెల్లిమెల్లిగా, అలాగే దేవుని మాటలను రిపీటెడ్ గా మనం వినడం వల్ల, మన ధ్యానంలో ఉంచుకోవడం వల్ల అది మన ఆత్మీయ జీవితానికి బలము చేకూరుతుంది. కాబట్టి అనేక మంది భక్తుల చేత దేవుడు అందించిన సందేశాలను మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మన ఆత్మీయ జీవితం పట్ల మనకు ఒక ఖచ్చితమైన గురి, ఖచ్చితమైన స్పష్టత ఉండాలి. ఎంత స్పష్టత ఉండాలంటే, నెక్స్ట్ జనరేషన్ కు మనం చెప్పే విధంగా, మన పిల్లలకు మనం చెప్పుకునే విధంగా, సంఘములో అనేకులకు మాదిరికరంగా, కొత్తగా రక్షణ పొందినటువంటి వాళ్ళకి మనం తెలియజేసే విధంగా మనము డెవలప్ కావాలి స్పిరిచువల్ గా. ప్రతి విషయానికి పాస్టర్ గారి దగ్గరికే పరిగెత్తాల్సిన అవసరం రావద్దు. ఆల్రెడీ ఉన్న ఓల్డ్ బిలీవర్స్ ఎవరైతే ఉంటారో, కొత్తగా రక్షణలోనికి వచ్చినటువంటి వారికి కొన్ని సంగతులు వాళ్ళే బోధించేటట్టుగా, తెలియజేసేటట్టుగా క్లారిటీ ఉండాలి. తడుముకోకుండా ఆధ్యాత్మికమైన, లేఖనబద్ధమైన అనుభవముతో కూడిన సమాధానాలు చెప్పడానికి ఎల్లవేళలా అందరూ సంసిద్ధులుగా ఉండాలి. అలా తయారు చెయ్యాలి అనే ఒక ఆశతోని మనము ఈ యొక్క 1 hour ప్రేయర్ ని ఆరంభించుకొని కొనసాగించుకుంటున్నాం. కనుక ఈ ప్రయత్నంలో భాగంగా మనం వేటి మీద పోరాటం చేయాలి, అసలు పోరాటము అంటే ఏమిటి అనే ఒక శీర్షికను మనం ప్రారంభించుకున్నాము నిన్నటి దినమున. దీనిని గూర్చి అపోస్తలుడు అద్దంకి రంజిత్ ఓఫిరయ్య గారు దేవుడు వారికి అప్పగించినటువంటి ప్రణాళిక గ్రంథాలే కాకుండా అవసరము నిమిత్తం కొన్ని ముఖ్యమైన గ్రంథాలను కూడా వారు పుస్తక రూపకములో మనకు అందించడం జరిగింది. వాటిని మనం తెలుసుకుంటూ, ధ్యానిస్తూ, ఆ అంశాలలో మనము విజయం సాధించడం కొరకు సాతాను అడ్డంకులను ఎదిరిస్తూ వాటిని మనం పొందుకుంటూ, మన కుటుంబం పొందుకుంటూ, మన సంఘం పొందుకుంటూ, నెక్స్ట్ వచ్చే జనరేషన్ కు మనం అందించడం కొరకు, అనుభవ జ్ఞానంలోనికి నడిపించబడడం కొరకు మనం ప్రార్థన పూర్వకముగా సిద్ధపడవలసిన అవసరం ఉన్నది.
అందులో భాగంగానే మనం ఒక కార్యక్రమంలో ముందుకు కొనసాగుదాం. అయితే ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వర్షన్ ఇంకా కొన్ని భక్తులు ప్రపంచానికే ఆశీర్వాదకరమైన ప్రార్థనకు ప్రేరేపించేటువంటి అనేక గ్రంథాలు, సందేశాలు రాశారు. దీని తర్వాత మనము దేవుని చిత్తమును బట్టి ఇంకా అనేక గ్రంథాలను కూడా మనం లైన్లోకి తెచ్చుకుందాము. ఎడారిలో సెలయేరు అనేటువంటి గ్రంథము ఒక అమ్మగారు రాశారు. దాన్ని కూడా మనము ధ్యానించుకుందాం. తర్వాత అది కూడా మనకు చాలా రోజులు వస్తుంది. దాదాపు ఒక 1 year టైం కావాలి దాన్ని మొత్తం ధ్యానించడానికి మనకు. కాబట్టి ఈ విధంగా ప్రతిదినం మనకు శరీరానికి ఆహారం ఎంతైతే అవసరమో అదే విధంగా ఆత్మకు దేవుని మాటలు అవసరం. ధ్యానించడానికి మనకు ఒక అంశం కూడా అవసరం. ప్రతిరోజు మన మైండ్లో అన్నం తిన్నప్పుడు అన్నం అరిగించుకోవడానికి ఎట్లయితే మన కడుపులో మరి యాసిడ్స్, జఠరసాలు ఎట్లయితే ఉంటాయో, అన్నం వేయకపోతే అది మన పేగులనే కాల్చేసి అల్సర్ తయారైపోతుంది. అట్లనే ఆత్మీయ జీవితంలో కూడా మనము ధ్యానించడానికి, అరిగించుకోవడానికి మనకంటూ ఆత్మీయ ఆహారం అనేది ఉండాలి. అందుకే అందులో భాగంగానే మరి మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటా ఉన్నాం. అందులో ప్రార్థనాంశం ఉంటది, సాతాను ఎదిరించడం ఉంటది, దేవుని ఆశీర్వాదములను గూర్చిన విషయాలు ఉంటాయి. అనేక సంగతులు, అనేక అంశాలు అందులో ఇముడి ఉంటాయి. ముందు మనకంటూ అందరికీ ఒకే స్పష్టత ఉండాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పష్టత కాదు, అందరికీ ఒకే స్పష్టత ఉండాలి. ఇప్పుడు మనం అందరము ప్రార్థన గుంపుగా ఇప్పుడు మనం ఏర్పాటు అయ్యాము కనుక ఒక అంశం విషయంలో మనందరికీ ఒకే స్పష్టత కలిగి ఉండడం కొరకు మనం ప్రయత్నం చేయాలి. ఇది దేవుడే కోరుకుంటున్న అంశము. కాబట్టి దాని కొరకు మనం చేయాల్సినటువంటి కార్యం ఏమిటంటే, ఇప్పుడు పోరాడండి అనే విషయాన్ని మనం తీసుకున్నాం. ఈ పోరాడండి అనే విషయంలో 61 చాప్టర్స్ ఉన్నాయి. అంటే 61 రోజులు వస్తుంది. ఇంకా రెండు నెలలు 60 రోజులు వస్తుంది అనమాట. అందులో ఈ రోజు మనము ఈ పోరాడండి అంటే దేనితో పోరాడాలి, వేటితో పోరాడాలి, పోరాడాల్సిన అంశములు ఏమిటి అనే విషయాలలో దైవజనుల చేత దేవుడు అందించిన ఆ విషయాన్ని మనం అందరం కలిసి వింటూ ధ్యానిస్తూ మనం ఆ అంశంలో ప్రార్థన చేద్దాం. అంతేకాకుండా మనందరికీ ప్రతిరోజు మరి కొన్ని ప్రార్థన రిక్వెస్ట్లు అనేటివి వస్తాయి. వాటి ఎవరెవరికి ఏమైనా అవసరతలు ఉండుంటాయి, ప్రార్థన అవసరతలు, ఆ ప్రార్థన అవసరతల నిమిత్తం కూడా మనం ఆ పాయింట్స్ ని కూడా మనం తీసుకుంటాం. ఈ అంశాలన్నిటినీ మనం తీసుకుందాం. ప్రతిరోజు ఈ విధమైన ప్యాట్రన్ ద్వారా మనము ముందుకు కొనసాగుతాము. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. గనుక ఇప్పుడు ఈ విషయంలో మరి మనం ఈ రోజున పోరాడండి అనే గ్రంథంలో నుండి 2nd చాప్టర్ ని మనం చదువుకుందాం. చదివేటప్పుడు అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను చాప్టర్ని ఆల్రెడీ గ్రూప్ లో షేర్ చేశాను. మీరందరూ కూడా ప్రేయర్లో ఇలా ఉండగానే వాట్సాప్ ఓపెన్ చేసి మీరు చూడొచ్చు. దాన్ని చదివే వాళ్ళు ఎవరైనా సరే స్పష్టముగా, గట్టిగా, అవకాశం ఉన్నంత వరకు మీనింగ్ మిస్ కాకుండా చదవాలి. మెల్లగా గునిగినట్టు చదవద్దు, గట్టిగా చదవాలి, స్పష్టముగా చదవాలి. అప్పుడే అవతలి వాళ్ళకు అది ఇన్స్పిరేషన్ గా ఉంటది. కాబట్టి అలా చదవగలిగే వారు నేను చదువుతా అని మీరు మీ హ్యాండ్ రేజ్ చేస్తే వారికే అవకాశం ఇవ్వడం జరుగుతుంది, మీరు ఎవరైనా సరే. కనుక మీరు హ్యాండ్ రేజ్ చేయకపోతే ప్రోగ్రామ్ ఎవరైతే లీడ్ చేస్తారో వారు కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. మరి మనము ఈ 2nd చాప్టర్ ను మనము చదువుకుందాం. మరి మన మధ్యలో హేమా సిస్టర్ గారు ఉన్నారు. పోరాడండి గ్రంథంలో నుండి 2nd చాప్టర్ ని
మనందరి కొరకు వారు ఒకసారి చదివి వినిపిస్తారు. సిస్టర్ హేమ గారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సెకండ్ చాప్టర్ చదువుతాను. పోరాడండి అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అది అంత్యకాలపు క్రైస్తవ సంఘానికి సర్వశక్తి గల దేవుడిస్తున్న పిలుపు. ఇంగ్లీషు తర్జుమాలో కంటెంట్ ఎర్నెస్ట్లీ అని ఉంటుంది. అంటే మనస్ఫూర్తిగా శక్తి వంచన లేకుండా యుద్ధము చేయండి అని అర్థం. అంటే మరొక విధంగా చెప్పాలంటే దేవుడు మనల్ని సైనికులుగా సిద్ధపడమని ఆదేశిస్తున్నాడు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె శ్రమ అనుభవించు అంటూ పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి పిలుపునిచ్చాడు. 2 తిమోతి 2వ అధ్యాయం 3వ వచనం. ఎపఫ్రోదీతును గూర్చి ఫిలిప్పీయులకు వ్రాస్తూ అతడు నా తోడి యోధుడు, మై ఫెలో సోల్జర్ అంటున్నాడు పౌలు భక్తుడు. అవును, అంత్యకాలం సమీపిస్తున్న కొద్దీ, యేసు ప్రభుని రాకడ సమీపిస్తున్న కొద్దీ దేవుని సంఘం ఒక మహా సైన్యం కావాలి. ప్రభువైన యేసు తన వధువు సంఘాన్ని గూర్చి మాట్లాడుతూ, నీవు టెక్కములనెత్తిన సైన్యము వలె భయము పుట్టించుదానవు అన్నాడు పరమగీతం 6వ అధ్యాయం 4వ వచనంలో. అదే అధ్యాయం 10వ వచనంలో క్రీస్తు సంఘం వ్యూహిత సైన్య సమభీకర రూపిణి, అంటే వ్యూహం తీరి నిలుచున్న సైన్యమంత భీకరంగా కనబడుతున్నది అన్నమాట. ఇంతకు మనం సైనికులం కావాలంటే మనలో ఉండవలసిన లక్షణాలేమిటి? మొట్టమొదట సైనికుడు అన్నవాడు తాను గాయపడటానికి గాని ఎదుటివాణ్ణి గాయపరచడానికి గాని వెనుకాడకూడదు. గాయాలన్నా రక్తం కారణమన్నా సామాన్య ప్రజలు భయపడతారు. అయితే సైనికుడు భయపడడు. భయపడేవాడు సైనికుడుగా పనికిరాడు. ఒక పోరాటం న్యాయసమ్మతమైనదని ధర్మసమ్మతమైనదని భావించినప్పుడు, పోరాడక తప్పని పరిస్థితి వచ్చినప్పుడు నిజమైన మంచి సైనికుడు ఇక వెనుకంచి వేయకుండా దృఢ నిశ్చయంతో ఏకాగ్రతతో కత్తి ఝుళిపించి యుద్ధంలోకి దూకుతాడు. ఆ పోరాటంలో తనకే గాయాలు కలుగవచ్చు, లేదా తన ఖడ్గదాటికి ఎదుటి వారికి గాయాలు కలుగవచ్చు. ఏమైనా కాని పోరాటమే ధ్యేయం, విజయం సాధించడమే లక్ష్యం. ఈ లక్ష్య సాధనలో ఇక కనికరము సానుభూతి లాంటి భావాలకు తావు ఉండదు. పిరికితనానికి అసలే తావు లేదు. దీన్నే క్షాత్రగుణం అంటారు. ఈ క్షాత్రగుణం కలిగిన వారే రాజ్యాధికారానికి అర్హులన్నారు. ఈనాడు క్రైస్తవ విశ్వాసులు కూడా క్షాత్రగుణం సంతరించుకోవాలి. ఈ రోజుల్లో క్రైస్తవులు పిరికి వాళ్ళైపోతున్నారు. మరీ నాజూకు క్రైస్తవుల తరం ఒకటి పుట్టుకొచ్చింది. యుద్ధం చేద్దాం పద సోదరా అంటూ ఈ తరం క్రైస్తవుణ్ణి వెంటబెట్టుకు వెళితే, యుద్ధం మధ్యలో ఉండగా అన్నయ్య నేను రక్తం చూడలేను, రక్తం చూస్తే నాకు కళ్ళు తిరుగుతాయి, అయ్యో ఆ అవతలి వాణ్ణి అంత గట్టిగా కొడతావేమిటి, పాపం ఎంత బాధపడుతున్నాడు, కాస్త మెల్లిగా కొట్టు, అయినా మనకు ఇంత క్రోధం ఉండకూడదు, ఎందుకు ఎదుటివాణ్ణి నరకడం, మనం దయాగుణం చూపాలి అంటూ అసలైన సైనికుడికి ఆటంకాలుగా గుదిబండలుగా తయారవుతున్నారు. నాజూకు క్రైస్తవులు మీకు నమస్కారం. మీరు దేవుని సైన్యం ఉండటానికి పనికిరారు. ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు యుద్ధ రంగాన్ని గిలాదు కొండను విడిచి తిరిగి వెళ్ళవలెనని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. న్యాయాధిపతులు 7వ అధ్యాయం 3వ వచనం. ఎదుటివాడికి రక్తం కారితే మేం చూడలేమని వయ్యారాలు పోతున్నారా? రక్తం ఓడ్చకుండా ఖడ్గము దూయివాడు శాపగ్రస్తుడగునుగాక అంటున్నాడు దేవుడు. ఇర్మియా 48వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ మనం ఇక్కడ దూయవలసింది ఉక్కుతో చేసిన ఖడ్గం కాదు. మన చేతికి దేవుడిచ్చినది దేవుని వాక్యం. మనుషులు చస్తారు. వాక్య ఖడ్గం ఉపయోగిస్తే మనిషిలోని పాపం చస్తుంది, లోకం బాగుపడుతుంది. అయితే వాక్య ఖడ్గం ఉపయోగించినప్పుడు కూడా నెత్తురు కారడం ఖాయం. దేవుని వాక్యపు ఖడ్గదాటికి హృదయాల్లో గాయాలు కలుగుతాయి, హృదయంలో నెత్తురు కారుతుంది. అయినా సైనికుడు స్థిర మనస్సుతో తన ఖడ్గం దూసి పోరాడుతూనే ఉండాలి. మనం ఎప్పుడూ ప్రేమ చూపటమే కాదు, అవసరమైనప్పుడు కాఠిన్యం కూడా చూపగలగాలి. అది మన స్వంత కోపము ఉద్రేకము కాదు, దేవునికి ఇష్టం లేని విషయాల పట్ల పరిశుద్ధాత్మ దేవుడు మనలో నింపిన క్రోధమై ఉండాలి. అప్పుడే మనం పోరాడగలం. మన పోరాటంలో దేవుని మహిమ పరచగలం. ఇంతకు యూదా పత్రికలోని దైవ పిలుపును నేను విన్నాను, లోబడ్డాను, పోరాటానికి దిగాను.
నూరైనా సరే దేవుని కార్యాలు చెడగొడుతున్న మూర్ఖుల హృదయాల్లో నెత్తురు కారకుండా నేనెత్తిన వాక్య ఖడ్గాని దించేది లేదు. పిరికి క్రైస్తవులారా, నాజూకు క్రైస్తవులారా, మీరు మీ ఘోరమంతా చూడలేరు కాని దయచేసి ఇంటికి వెళ్ళండి. రోషము క్షాత్రగుణము కలిగిన క్రైస్తవుల యుద్ధానికి రండి. క్రీస్తు రాజు రాకడ కొరకు సిద్ధపడటంలో ఇది మొదటి ఘట్టం. వింటున్నారా? ఓకే సిస్టర్, అయిపోయింది కదా? సార్. ఓకే, దేవునికి స్తోత్రం. మంచిది. ఎవరు కూడా మీ మీరు ఎక్కడున్నా, ఏ పనిలో ఉన్నా, ఏ ప్రయాణంలో కొన్నిసార్లు ఉన్నా, మీరు తప్పకుండా ప్రేయర్లో అటెండ్ అవ్వండి. ఎప్పుడు కూడా మీ వీడియో అనేది ఎప్పుడు ఆన్ చేయొద్దు, ఎవరు కూడా అవసరం లేదు. ఇక్కడ బాక్స్ ఉంది కదా, బాక్స్ లో ఉన్నది కూడా చదవండి సిస్టర్. ఓకేనండి, ఓకే. యేసురాజు సమాధానకర్త అయిన అధిపతి అని యెషయా 9వ అధ్యాయము 6వ వచనంలో లేఖనం ప్రకటిస్తున్నది. ఆ యేసును హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకుని ఆయనను ఆరాధించే వ్యక్తులు, యేసు భక్తులు సహజంగా శాంతి కాముకులు. పోరాడటం అనేది శాంతికి పూర్తిగా విరుద్ధమైన భావన. క్రైస్తవులారా పోరాడండి అనే పిలుపుకు అర్థం శాంతి కాముకులారా యుద్ధానికి సిద్ధపడండి అని. ఈ భావన స్వయం వైరుధ్యం కాదు. దేవునితో సమాధాన పడిన ధన్యులు దేవ విరోధ శక్తులతో సమాధానంగా ఉండటం సాధ్యం కాదు. విశ్వంలో దేవ విరోధ శక్తులు అంటూ కొన్ని ఉన్నంత వరకు పోరాడకుండా ఉండటం క్రైస్తవుడికి భావ్యం కాదు, న్యాయం కాదు. ఓకే, మంచిది. ఈ యొక్క చాప్టర్ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మొట్టమొదట సైనికుడైనటువంటి వాడు మాత్రమే పోరాడగలడు అంటున్నాడు గ్రంథకర్త పరిశుద్ధాత్మ దేవుడు కూడా. కనికరం అనేది ఉండరాదు. ఎందుకంటే వెళుతున్నదే ఎవరి మీదకి యుద్ధానికి వెళ్తున్నాడు? శత్రువు మీదకి, దేవునికి ఇష్టం లేని అంశాల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ కనికరం, దయ అనేది రావద్దు. క్రోధము, కోపం రావాలి. ఆ క్రోధము, కోపము కూడా దేవుడే పుట్టించిందై ఉండాలని చెప్తున్నాడు. ముందు మనకు సైనికులు కావడం ఇష్టం ఉందా లేదా, ఇది మనం ఎవరికి వారం ఒకసారి పరీక్షించుకోవాలి. తర్వాత ఎదుటి వాళ్ళని కూడా పరీక్షించాలి. నేను సైనికుడిగా పనికొస్తానా లేదా, ఆ లక్షణాలు నాలో ఉన్నాయా లేవా, నా ఎదుటి వారిలో కూడా ఆ లక్షణాలు ఉన్నాయా లేవా అని మనం ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం సైనికుని లక్షణం కలిగి ఉండి మన ఎదుటి వారు, మన పక్క వాళ్ళు సైనికుని లక్షణాలు కలిగి లేనప్పుడు వాళ్ళు మనం ఒక పని చేయలేము, వాళ్ళు మనం కలిసి నడవలేము. ఎందుకంటే వారిలో లేని ఎక్స్ట్రా ఎబిలిటీ మన లోపల ఒకటి ఉంది. కాబట్టి వారితో మనకు పొందు కుదరదు, వారితో మనకు సహవాసం కుదరదు ఈ విషయంలో. అందుకే ఇప్పుడు మనం ప్రార్థనకు పూనుకున్నాం. ప్రార్థన పట్ల ఆశ, ఆసక్తి, తప్పన, భారం లేని వారు మనతో ఎందుకు కలిసి వస్తారు? కలిసి వస్తారా? కలిసి రారు. మనకు ఎంతో మంది తెలిసి ఉండొచ్చు, కొంతమందికి రావాలని ఉన్న టైం కుదరకపోవచ్చు, అది వేరే విషయం. కానీ అసలు ప్రార్థననే చేయాలనే ఆ తపన, ఆశ మన ఎదుటి వారికి, మన పక్క వారికి ఆ ఆశ, తపన లేదనుకోండి, వాళ్ళు మనం ఎలా ఒక కేటగిరీ కాగలుగుతాం? కానే కాదు. నాలో పోరాటము చేసే మంచి సైనికునికి కలిగిన లక్షణం నాలో ఉంది. ముందు మనం దీన్ని నమ్ముదాం, నిశ్చయించుకుందాం. లేకపోతే కూడా ఇక నుంచి నేను ఒక మంచి సైనికునిగా తయారవుతాను అని అనుకుందాం, నమ్ముదాం, కావాలని ఆశించుదాం. దేవుడు తప్పక దాన్ని దీవిస్తాడు, ఆమె అంటాడు. సైనికునికి ఉండేటువంటి లక్షణం ఏమిటి? శ్రమ పడుట అన్నాడు మొట్టమొదటి అంశం. శ్రమ పడే గుణం ఉండాలి సైనికుని అయితే. నువ్వు సైనికునివి, సైనికురాలివా అయితే నీకు తప్పకుండా ఉండాల్సినటువంటి ఒక అంశం, ఒక విషయం, శ్రమ పడే గుణం ఉండాలి. నువ్వు ఒక దెబ్బ కొట్టడానికైనా, ఒక దెబ్బ పడడానికైనా, లేదా గాయం పొందడానికైనా, గాయపరచడానికైనా నువ్వు సిద్ధంగా ఉండాలి. అలా సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు మనము ప్రార్థన అంటేనే సాతాను మీద దాడి. యుద్ధం అనేది జరిగినప్పుడు కొంత నష్టము, కొంత గాయము, దెబ్బలు అనేటివి ఇరువురికి కూడా జరుగుతాయి. రీసెంట్ గా ఇజ్రాయెల్ మీద యుద్ధం జరిగింది, ఇరాన్.
ఇజ్రాయెల్కి యుద్ధం జరిగినప్పుడు ఇజ్రాయేలు గెలిచింది. కానీ ఇజ్రాయేల్ మీద కూడా కొన్ని బాంబులు పడ్డాయి, కొంత నష్టం అనేది వాటిల్లింది. అక్కడ అనేక మంది చనిపోయారు, ఇక్కడ కూడా కొద్ది మంది చనిపోయారు. అక్కడ వాళ్ళు చాలా నష్టపోయారు. ఇరానియన్స్, ఆ దేశము ఇజ్రాయేల్ మీద కూడా కొంచెం చిన్న దాడి జరిగింది. గాయము చేయడానికి సిద్ధంగా ఉండాలి, గాయం పొందడానికి కూడా సిద్ధంగా ఉన్నవాడే సైనికుడు అనిపించుకుంటాడు. ఆ లక్షణం లేకుండా మనము సైనికులం కాలేము. ఇది మన జీవితంలో కూడా అవసరం. ఈ విషయము మన జీవితానికి అవసరం. మన జీవితంలో కూడా ఈ విషయం అనేది ఉండాలి. అలా లేకపోతే కుదరదు అని దేవుడు అంటున్నాడు, గ్రంథకర్త అంటున్నాడు. కనుక ఈ విషయంలో మనమందరము కూడా ఒక తీర్మానం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం చేసి ప్రార్థన చేద్దాం. మొట్టమొదట నేను మంచి సైనికుడిని అవుతా, మంచి సైనికురాలను, నేను శ్రమ పొందడానికి సిద్ధంగా ఉన్నా, నేను గాయం చేయడానికైనా గాయం పొందడానికైనా సిద్ధంగా ఉన్నా, నేను యుద్ధ రంగంలో ఉన్నప్పుడు జాలి, దయ, కనికరము ఇవి నేను చూపెట్టను. దేవుడు నాలో ఉంచిన క్రోధాన్ని నేను ఖచ్చితంగా ప్రదర్శిస్తా. ఖచ్చితంగా సైనికుని లాంటి వైఖరినే నేను కలిగి ఉంటా, దానినే నేను ప్రదర్శిస్తా అనే ఈ తీర్మానాన్ని మనం తీసుకుందాం ఈ రోజున. అప్పుడు మాత్రమే మన కామన్ దయ లేకుండా వాని మీద దాడి చేయగలుగుతాం. రెండవదిగా అసత్యాలు, అబద్ధాలు, తప్పుడు బోధలు, వాటి మీద కూడా వాక్య ఖడ్గాన్ని మనం విసిరగలుగుతాము. లేదంటే దేవునికి అసహ్యమైనవి అబద్ధాలు, అసత్యాలు, అబద్ధ బోధలు మన కళ్ళ ముందు కనబడుతూ ఉన్నా సరే మనం ఏమాత్రము దాని గురించి ఆలోచించడం లేదు, స్పందించడం లేదు. నిమ్మకు నీరెత్తినట్టుగా అంటారు కదా, అలా సైలెంట్ గా ఉండిపోతున్నాము. అంటే అర్థం ఏంటంటే అలా సైతాను చేశాడు అని అర్థం మనలో. ఎందుకంటే సైనికుని లక్షణాలు లేని సైనికుని పేరు కలిగిన వ్యక్తి అన్నమాట. కొందరు క్రైస్తవునని చెప్పుకున్నట్టు సాతాను మీద, అబద్ధాల బోధల మీద, దేవునికి అసహ్యమైన విషయాల మీద కోపం రాకుండా వాడు సైనికుడు ఎలా అవుతాడు? కాలేడు. గనుక మనం అందరం ఒక తీర్మానం చేద్దాం. నేను మంచి సైనికుడిని కావాలి, మంచి సైనికురాలను కావాలి. మనం మంచి సైనికులుగా రూపుదిద్దుకోవడమే సాతాను కూటమి. అప్పుడు దేవుని రాజ్య సైన్యము పెరుగుతుంది, సాతాను రాజ్య సైన్యం తరుగుతుంది అన్నమాట. యుద్ధం చేసేటప్పుడు సైన్యాలు బలాబలాలు చూసుకున్నప్పుడు సాతాను సైన్యం కంటే మన సైన్యం ఎక్కువ కావాలా. దేవుని సభ్యుల సంఘం సైన్యం ఎక్కువ కావాలా. అందులో నేను ఉండాలి, నేను ఉంటాను నా జీవిత కాలం అంతా అనే ఒక తీర్మానం మనమందరం కలిగి నిమిత్తం మనమందరం ఈ తీర్మానములు మనమందరము కూడా ప్రార్థన చేద్దాం. ఈ విషయంలో వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా, సార్వత్రిక సంఘంగా అందరూ ఈ అంశంలోనికి రావాలని దేవుడిచ్చిన మాట వింటుమని ఆనాడు వారు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొటేషన్ను, ప్రార్థించును ఏడతేకున్నారు. అనుదినం తప్పక వారు కూడుకున్నారు. అదేవిధంగా మనము అదే వచనాన్ని పట్టుకొని మనం కూడుకుంటున్నాం. ఈ ఒక గంట సేపు, అది ఎంతసేపు అయినా సరే కూడుకుంటున్నాం. అది జరిగితే దేవుని వాక్యం నెరవేర్చినట్టే మనం. కాబట్టి ఈ అంశం నిమిత్తం మనం ప్రార్థించుదాం. మరి ప్రేరేపించబడినటువంటి వారు ఒక ఇద్దరు ప్రార్థన చేయండి. స్తోత్రం, 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 స్తోత్రం నాయన. మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తివంతమైన గొప్ప దేవ, నీ ఘనమైన నామమును బట్టి నీకు వందనాలు ప్రభా నాయన. అయా తండ్రి నాయన, మీరు మీ కృపను వచ్చారు అయా తండ్రి. సత్యంలో తీసుకుని వస్తే ప్రభా తండ్రి, అయా మేమేమనుకుంటున్నామంటే
బయట సంఘాల వారికి సత్యం తెలియదు, మాకు తెలుసని నాయన అయ్యా మేము ఆనందిస్తూ ఉన్నాం. అయితే నాయన ఈ దినం నాయన తండ్రి మీ కుమారుడు ప్రభా తండ్రి ద్వారా నాయన మీరు మాట్లాడి ఉన్నారు నాయన. అయ్యా తండ్రి పోరాడండి గ్రంథం యొక్క సంపూర్ణమైనటువంటి భావము నాయన కేవలము సత్యమును బట్టి ఆనందించడమే కాదు, సత్య సంబంధమైనటువంటి సైనికులుగా ఉండాలని నాయన తండ్రి మీరు మరొకసారి మాట్లాడారు. మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా తండ్రి సైనికులుగా ఈ లోకంలో నాయన తండ్రి దేశ భద్రతకు నాయన తండ్రి అయ్యా తండ్రి కారణమైనటువంటి సైనికులను చూస్తే నాయన వారు నాయన ఇంటిని వదిలి ఎక్కడో దూరంగా ఉంటారు, ఏం తింటారో తెలియదు నాయన, ఎన్నో శ్రమలు పడతారు, గాయాలు పొందుతారు. అయినా సరే ఆ యొక్క సైనిక ఉద్యోగాన్ని విడిచిపెట్టి రారు, ఎందుకంటే వారికి ఒక దేశం పట్ల ప్రేమ ఉన్నది నాయన, అలాగే బాధ్యత ఉన్నది. అయ్యా తండ్రి ఆ పోరాడమే వారి యొక్క అయ్యా తండ్రి జీవన అయ్యా ఉద్యోగమై ఉన్నది నాయన. అలాగే తండ్రి మరి ఆధ్యాత్మికంగా చూసుకుంటే నాయన మరి మేము కూడా నాయన పోరాడడం అనేది నాయన మాకు ఒక ఉద్యోగముగా మేము పెట్టుకోవడానికి నాయన, ఒక బాధ్యతగా పెట్టుకోవడానికి నాయన. అయ్యా తండ్రి సంఘ కన్యక వధువు తయారు అవ్వాలంటే నాయన నాయన తండ్రి సైనికుడిగా మారి నాయన అయ్యా తండ్రి అయ్యా అసత్యంలో ఉన్న వారితో నాయన తండ్రి వారిలో ఉన్న అసత్యంతో పోరాడేటటువంటి సైనికులుగా నాయన మమ్మల్ని చేయమని నాయన తండ్రి వేడుకుంటున్నాను ప్రభా. సహాయం చేయండి ప్రభా. అయ్యా నిజంగా చెప్పాలంటే నాయన సైనికులుగా ఉండడం మాకు ఇష్టం లేదు ప్రభా, ఎందుకంటే నాయన శ్రమపడాలి, కష్టపడాలి అయ్యా తండ్రి, అందరికీ దూరంగా ఉండాలి అయ్యా, ఇవేమి మాకు ఇష్టం లేదు ప్రభు. కానీ నాయన సత్య సైనికులుగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు కాబట్టి నాయన అయ్యా ఒకప్పుడు రక్షణ అంటే ఏంటో మాకు తెలీదు, కానీ మీరు మాకు రక్షణ ఇచ్చారు నాయన. ఇది ఈ రోజు అమూల్యమైనదిగా మారిపోయింది నాయన మా జీవితాలు. అలాగే నాయన సత్య సంబంధమైన సైనికులుగా ఉండడం మాకు ఇష్టం లేనప్పటికీ నాయన మీరు ఇష్టపడుతున్నారు కాబట్టి ప్రభా దాన్ని మాకు అమూల్యమైనదిగా చేయమని నాయన తండ్రి. ఇది పరిశుద్ధాత్మ కార్యం నాయన తండ్రి. అయ్యా 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 ఈ గ్రంథం చదివి నాయన సత్యాన్ని తెలుసుకుంటాం కానీ నాయన దాన్ని కార్యాచరణలోనికి కార్యరూపంలోనికి తీసుకుని రావాలి అంటే ప్రభా తప్పక నాయన పరిశుద్ధాత్మ దేవాన్ని సహాయం కావాలి ప్రభా. అయ్యా ఈ దినం మొదలుకొని ప్రభా అయ్యా తండ్రి ఇది ఒక గంట ప్రార్థన గ్రూప్ గా కాకుండా నాయన సత్య సైనికుల గ్రూప్ గా నాయన మారాలి, అందులో అనేక మంది జాయిన్ అవ్వాలి నాయన. అయ్యా తండ్రి వారు ఎక్కడున్నా సరే నాయన ప్రార్థనకు రావాలి నాయన తండ్రి. అలాగే నాయన ఇతర క్రైస్తవులతో నాయన కలిసినప్పుడు తండ్రి ఆత్మ సంబంధమైన పటిమ నాయన తండ్రి మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రభా. అయ్యా 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 ఇంకా అనేకమైన అంశాలు నాయన ఉన్నాయి ప్రభా తండ్రి, మీరే సహాయం చేయండి, ప్రార్థన ఆలకించమని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసు నామమున పేరు వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. మంచి ప్రార్థన చేసావు తమ్ముడు శ్రీను, గాడ్ బ్లెస్ యూ. మరొకరు కూడా ప్రార్థించండి. చాలా విచిత్రంగా ఉంది, ఇంత మందిలో ఒక్కరికి కూడా దేవుడు ప్రేరేపణ రావడం లేదా? మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, జీవం కలిగిన యేసయ్య, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సర్వశక్తిమంతుడా నీ కొందనాలు, సర్వంతర్యామి నీ కొందనాలు. కేవలం మాట చేత భూమి ఆకాశం కలగజేసిన సృష్టికర్త నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. దేవైదిగో తండ్రి ప్రభా, మీరు మమ్మల్ని ప్రేమించారు, మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి 3వ రోజున లేచిన తండ్రిని కొందనాలు చెల్లిస్తున్నాం. మృత్యుం చేయడానికి కొందనాలు ప్రభా. దేవైదిగో తండ్రి ఒక రాత్రి కాల వెళ్ళలో తండ్రి ప్రభా నీ సన్నిధానికి వస్తున్నాం తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా మీరు దాసుడు చెప్పిన ప్రతి మాటను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఏ విధంగా పోరాడాలో ప్రభా నిజంగా తండ్రి మరొకసారి నన్ను ఉజ్జింప చేశావు, కొందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిజంగా తండ్రి పౌలు భక్తుడు చెప్పిన రీతిగా తండ్రి ప్రభా ఇదిగో తండ్రి ప్రభా నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో తండ్రి ప్రభా మరి నాయన మంచి పోరాటం పోరాడి తిని నిత్య జీవమును చేపట్టుము అని నాయన ప్రభు నిజంగా తండ్రి ప్రభు మేము కూడా ప్రభు మంచి పోరాటం పోరాడే వారిగా మమ్మల్ని నుంచి నడిపించి మస్తున్న ప్రార్థిస్తున్నాం తండ్రి. నిజంగా తండ్రి ప్రభు నాయన ప్రభు ఇదిగో తండ్రి ఇదిగో ప్రభు సైనికులు అయితే ప్రభు ఈ యొక్క నాయన లోకంలో అధికారులకు లోబడతా ఉంటారు,
వారు చెప్పినట్టు నడుచుకుంటూ ఉంటారు తండ్రి ప్రభా. మీరైతే మనం పుట్టించారు మమ్మల్ని ప్రభా, మీరు జీవాన్ని ఇచ్చారు, మాకు రక్షణ భాగ్యం ఇచ్చారు. నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. మేము మీ కొరకు పోరాడేటటువంటి కృపను మాకు అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన రగిలే జ్వాలగా మండుతున్న పొదగా ప్రతి ఒక్కరికి మండించబడును గాకని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి ప్రభు, పౌలు భక్తుడు చెప్పింది ఇదిగో తండ్రి ప్రభువా, ఇదిగో తండ్రి బ్రతుకుట క్రీస్తే చావతే మేలైన తీరుగా తండ్రి ప్రభా నైనా అలాంటి త్యాగం, అలాంటి ప్రభా సమర్పణ ప్రతి ఒక్కరికి వచ్చును గాకని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ఇదిగో తండ్రి కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి ప్రభు, మేము కూడా ప్రభు యొక్క మంచి సైనికుల వల్ల ప్రభా మిమ్మల్ని నేను మీరు తీర్చిదిద్దు మనసులో ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. మేము జడియక నాయన ప్రభా మరిగా తండ్రి దేవా ఇదిగో తన కుడికి కానీ ఎడమకని మరలకుండా తండ్రి నీ యొక్క దేవ ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ కొందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా నీ కొందనాలు తండ్రి దేవ. ఇదిగో తండ్రి మా కొరకు ఇచ్చినటువంటి నిత్య జీవన్ బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి ప్రభా ఇంకా అన్నటువంటి ముందున్నటువంటి నా ప్రార్థనాంశాలన్నీ బట్టి స్తుతులు చెల్లిస్తుంటాను. ఎందులో ఏదైనా దోషం క్షమించి మన్నించి మీరు ఒకరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సుదర్శన్ గారు. దేవునికి స్తోత్రం. మంచిది. ఎవరికైనా ప్రత్యేకమైన ప్రార్థన రిక్వెస్ట్లు ఉంటే వాటి నిమిత్తం ప్రార్థిద్దాం. మరి వాటిని మీరు రెగ్యులర్గా ఏదైనా ప్రార్థన రిక్వెస్ట్ ఉంటే మీరు గ్రూప్లో పెట్టండి. దినంలో ఏ సమయమైనా పర్వాలేదు. మనము ఈ గంట ప్రార్థనలో ఆ ప్రార్థన అంశాలను ఎత్తిపట్టి ప్రార్థిద్దాం. అయితే మనం ప్రతి ప్రార్థనలో కూడా ప్రపంచం కొరకు, మన దేశం కొరకు, మన రాష్ట్రాల కొరకు, మనం పుట్టినటువంటి గ్రామం కొరకు, మన కుటుంబ బంధువుల కొరకు, మన సొంత కుటుంబం కొరకు, మన కొరకు మనం ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక ఈ యొక్క అంశములను ఎత్తి పెట్టి మనం ప్రార్థన చేద్దాం. ముందుగా ప్రపంచంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏం ప్రాబ్లమ్స్ అయినాయి అనేది మనము గమనించి చూసినట్లయితే మరి కొన్ని దగ్గరలో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. కొన్ని దగ్గర అందరు వీడియో ఆఫ్లో పెట్టుకోండి. అందరు వీడియో ఆఫ్లో ఉండాలి. వీడియో అస్సలు ఆన్ చేయొద్దు ఎవరు కూడా. కొన్ని దగ్గరలేమో వరదలు వచ్చి చాలా మంది చనిపోయారు. ఈరోజు నార్త్ కొరియాలో చాలా మంది చనిపోయారు. చైనాలో వరదలు వచ్చాయి, భారతదేశంలో వరదలు వచ్చాయి. ఆ వరదల ద్వారా అనేక మంది నిరాశ్రయులైపోయారు. మరి వారికి సువార్త తెలియచేయబడిందో తెలియచేయబడలేదో మనకు తెలియదు. కొంతమంది యుద్ధాలలో చిక్కుకొని పోయారు. యుద్ధాల ద్వారా చాలా నష్టం కలిగి ఉన్నారు. మరోపక్క కొన్ని దేశాలలో కరోనా వైరస్ అనేది వ్యాపించి, అంటే ఇంతకు ముందంతా కాకపోయినా కొంత దాని ప్రభావం అనేది ఉంది. అంతేకాకుండా కొంతమందికి వైరల్ ఫీవర్స్, వైరల్ డిసీజెస్ అనేటి వచ్చి ప్రాబ్లంలో ఉన్నారు. మనము దేవుని బిడ్డలము అంటే అర్థం ఏమిటి? దేవుడు సృష్టించిన దాని అంతటిని దృష్టి పెట్టే వాళ్ళం. భూమి మీద ఉన్న మనుషులందరినీ జ్ఞాపకం చేసుకుని వారి కొరకు ప్రార్థన చేసేవాళ్ళు. కనుక మరి ఒకరు ప్రేరేపించబడిన వారు ప్రార్థించాల్సిందిగా మనవి చేస్తున్నాను. మన మధ్యలో పాస్టర్ పురుషోత్తమ అన్నగారు ఉన్నారు. అన్నగారు ప్రార్థిస్తారని ఆశిస్తున్నాను. మీరు ఎవరైనా ప్రార్థించాలనుకుంటే మీ హ్యాండ్ రైజ్ చేయండి. నెక్స్ట్ నేను ప్రేయర్ చేయడానికి సిద్ధం అనేది మీరు తెలియచేయడానికి సైన్ మీరు హ్యాండ్ రైజ్ చేయాలా. ఈ గూగుల్ మీట్ లోనే అది ఆప్షన్ ఉంటుంది, అది మీరు చేయండి. ఓకే. తమ్ముడు అన్నగారు ప్రార్థన చేస్తాను. ఓకే. స్తోత్రములు దేవా, ప్రార్థన ఆలకించువాడా యేసయ్య, పరిశుద్ధ నామములో ఈ రీతిగా మరి ప్రభువా నీ దాసులు
అయ్యా మరి సహోదరుడు మార్కు బాబు గారు ఏర్పాటు చేసినటువంటి గూగుల్ మీట్ లో దేవా 1 గంట అయినా దేవా నీ సన్నిధిలో మేము గడపాలని, ఆయా రీతులుగా ఈ లోకంలో ఉన్నటువంటి చీకటి పాపమును బట్టి, శాపగ్రస్తమైన స్థితిని బట్టి కలుగుతున్నటువంటి రకరకాల దేవా తండ్రి నాయన అనర్థాలు, పరిస్థితులన్నిటిని బట్టి అయ్యా మరి ప్రభు అన్నిటికంటే ముఖ్యంగా ఇచ్చిన విమోచన రక్షణ కార్యమును బట్టి, అలాగే నాయన మరి ఈ అంత్యకాలంలో ప్రభువ అన్నిటినీ చక్కపరచడానికి సరిచేయడానికి నాయన నువ్వు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ ఓపెన్ మినిస్ట్రీస్ ని బట్టి, ఈ వ్యవస్థను స్థాపించినటువంటి రంజిత్ ఓఫర్ గారికి వారికి మీరు ఇచ్చిన దర్శనమును బట్టి దేవన్నిటిని బట్టి ప్రభువ మేము ప్రార్థన చేయడానికి నాయన మరి దాసులు మీరు చేత ప్రేరేపించబడి ప్రతిరోజు 1 గంట అయ్యా ఈ దినంతో ప్రారంభమైంది. 9 నుండి 10 గంటల వరకు జరిగేటటువంటి ప్రార్థనలో ప్రభువ ఇదిగో నీ దాసుడు కూడా ఈ యొక్క గ్రూప్ లో నాయన జాయిన్ అవ్వడానికి మీరు సహాయం చేశారు. ఇంతవరకు విజ్ఞాపన ప్రార్థనలో నాయన మా సహవాసంలో ప్రభు ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి ఇప్పుడు నాయన మరి ప్రభువ దేవా నీ దాసుడు ఇచ్చిన అంశమును బట్టి నీ సన్నిధికి వస్తున్నాము దేవా నీ పాదముల ఎద్దకు వస్తున్నాము యేసయ్య. అవును నాయన ప్రభు ప్రపంచ దేశాల్లో జరుగుతున్న రకరకాల అయా ప్రభు పరిస్థితులు, యుద్ధ వాతావరణం ఇవన్నీ వస్తాయని పరిశుద్ధ లేఖనాల్లో చెప్పారు. కానీ వీటి నిమిత్తం మేము ప్రార్థన చేయాలని, ఈ ప్రార్థన ద్వారా ప్రభువ దేవా తండ్రి నాయన ప్రజల్లో నాయన ప్రభువ క్షేమకరమైన పరిస్థితి రావాలని, అదే సమయంలో ప్రభువ మీ రాకడ కొరకు నాయన కూడా మార్గంను సరళం చేసేటటువంటి ప్రార్థనలుగా మా ప్రార్థనలు ఉండాలని దేవా తండ్రి గొప్ప దేవాతని రక్షణ పొందిన వారికి నాయన అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో మీరు ఇచ్చినటువంటి క్రమం, ఆయా పరిశుద్ధపరచబడ్డానికి నాయన మీరు ఏర్పాటు చేసినటువంటి క్రమం, అపోస్తుల బోధ, అలాగే నాయన రొట్టె విరుచుట, సహవాసము, ప్రార్థన. దేవాతన్ని ప్రార్థన చేయడానికే సహవాసం. ఆ క్రమంలో ప్రభువ ఈ దినము ప్రారంభమైనటువంటి ఈ గూగుల్ మీట్ ప్రార్థన ప్రభువ మరి దేవాతని నన్ను ఆగిపోకుండా ప్రతిరోజు జరగడానికి దేవాతని నాయన మరి ప్రభువ నీ దాసుడు దేవ ఇచ్చినటువంటి అంశాల నిమిత్తం మేము మీరు మాలో ఇచ్చినటువంటి విజ్ఞాపన ఆత్మ, ప్రార్థన చేసే ఆత్మను బట్టి ప్రభువ మేము దేవాతని నాయన యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలో మాకు తెలియదు, ఏ పరిస్థితులు బట్టి మేము ఏ రీతిగా ప్రార్థన చేయాలో మాకు తెలియదు. కానీ మాలో ఉండి ప్రార్థన చేయడానికి మీరు మాలో ఉంచిన విజ్ఞాపన ఆత్మ ద్వారా మేము ప్రేరేపితులమై ప్రార్థన చేయట కొరకు నాయన దేవా మీరు మమ్మల్ని నడిపించండి. యేసయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. ఈ భూమి మీద మీరు ఉన్నప్పుడు శరీరధారిగా ఉన్న దినాల్లో కూడా దేవా తండ్రి నాయన మరి ప్రభువా మా నిమిత్తం విజ్ఞాపన చేసాం, మా నిమిత్తం ప్రార్థన చేశాము. యేసయ్యా నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే జగత్ పునాది వేయబడకమని చేశారు. ఇప్పుడు కూడా తండ్రి కుడిపార్శ్వమున ఉండి అయా మరి ప్రభు మీరు మా అందరి నిమిత్తం, రక్షించబడిన వారి నిమిత్తం, రక్షణ లేని వారు నీ సంకల్పం వారు దేవ రక్షణ మార్గంలోకి వచ్చే విధంగా నువ్వు ఇప్పటికీ విజ్ఞాపనం చేస్తూనే ఉన్నావు. యేసయ్యా నీకు వందనాలు. అయితే ఈ దినము నాయన మరి నీ దాసులు ఇచ్చిన అంశమును బట్టి నాయన ఈ లోకంలో జరుగుతున్న రకరకాల పరిస్థితులు, ఆ పరిస్థితులు నాయన ప్రభువా దేవా తండ్రి నాయన ఒకరి భారములు ఒకరు భరించమని లేఖనము చెప్పినట్లుగా దేవా ప్రయాసపడి భారం మోసుకుంటున్న ప్రజలు దేవా తండ్రి నాయన నీ మూలముగా ప్రభువా మేము నీ నామమును బట్టి చేసేటటువంటి సక్రియలను బట్టి ప్రభువా అనేక మంది నాయన ప్రభువా నశించిపోవచ్చున్న వారు విడుదల పొందినట్లుగా, నాశనకరమైన స్థితిలో ఉన్న వారికి నాయన ప్రభువా రకరకాల ఆయా బాధల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో ప్రభువా ఆయా రకరకాల రోగాల్లో బాధించబడుతున్న వారు ఆయా విమోచించబడడానికి నాయన ప్రభువా ఓ నాయన అధికమైన భారముతో మేము ప్రార్థించే విధంగా ప్రభువా మమ్మల్ని మీరు నడిపించండి, సహాయం చేయండి. దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి రేపటి దినము ఆదివారం పునరుద్ధాన దినం, దేవ రొట్టె విరిచేటటువంటి దినము నాయన అయా నీవు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని, నిన్ను జ్ఞాపకం చేసుకునేది, నువ్వు ఇచ్చిన రక్షణ జ్ఞాపకం చేసుకునే విధంగా, మీరు ఇచ్చిన జీవాన్ని జ్ఞాపకం చేసుకునే విధంగా
నీ శరీరము భుజించి నీ రక్తమును పానము కూడా ప్రభువా దేవా తండ్రి యావత్తు భక్త సమాజంతో పాటు ఈ గూగుల్ మీట్ లో ఉన్నటువంటి వారికి కూడా ప్రభువా దేవా ప్రతి ఒక్కరూ రేపటి దినం ఆదివారం నాయన ప్రభువా పునరుద్ధాన దినము అయా బలయంతకు సమీపించే విధముగా అయా యోగ్యమైన రీతిగా సమీపించే విధంగా ఈ రాత్రి ప్రభువా జరుగుతున్న ఈ ప్రార్థనలో కూడా ప్రభువా అయా సామాజికంగా సహవాసములో అలాగే వ్యక్తిగతంగా కూడా మా పట్ల మీదకి ఉన్నప్పుడు కూడా మేము ప్రార్థన చేసేటటువంటి వారిగా మేము ఉండడానికి నాయన ఈ దినం మేము చేసుకుంటున్న తీర్మానం ఇంతకుముందు చేసాము ఇప్పుడు చేసుకుంటున్న తీర్మానం దేవా మీరు మాకు నాయన బలహీనమైపోకుండా బలపరచండి అయా బలవంతుడు అయి ఉన్న దేవుడవు సమస్తము మా నిమిత్తము దేవా తండ్రి నాయన సహాయము చేయాలనేటటువంటి దేవా తండ్రి నాయన ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు అయినటువంటి నజరేయుడని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలోనే ఈ గూగుల్ మీట్ లో జరుగుతున్న ఈ ప్రార్థన యేసునామంలోనే అడిగి వేడుకొడుతున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అన్నగారు. ఇచ్చిన అంశం నిమిత్తము డైరెక్ట్ గా ప్రార్థన చేయండి. అందరు కూడా మనము 2-3 నిమిషాల నుంచి ఎవరము ప్రార్థన చేయదు, అప్పుడు వేరే వాళ్ళకి అవకాశం వస్తుంది. మనకుంటదే ఒక 60 నిమిషాల సమయమే కనుక దయచేసి దాన్ని గుర్తుపెట్టుకోండి. మంచిది. మరి పిల్లలకు ఫస్ట్ ఎగ్జామ్స్ వస్తున్నాయని పిల్లలు తెలియజేశారు. మరి ఎగ్జామ్స్ నిమిత్తము మనము ప్రార్థన చేద్దాము. వారు భౌతికమైన పరీక్షలను ఎదుర్కోవడమే కాదు, ఆత్మీయ పరీక్షలను కూడా వారు ఎదుర్కొనేటట్టుగా దేవుడు వాళ్ళను తయారు చేయాలని మనం ప్రార్థన చేద్దాం. మరి ప్రశాంత్ హ్యాండ్ రేజ్ చేశాడు. ముందు ఎవరు హ్యాండ్ రేజ్ చేస్తే వాళ్ళకి అవకాశం ఇవ్వబడతాయి కనుక ప్రశాంత్ ప్రార్థిస్తాడు. ప్రశాంత్. అందరికి అన్న ప్రైజ్ డైరెక్ట్ ప్రేయర్ చేసి ఇంతవరకు మమ్మల్ని కాపాడినందుకు మీకు వందనాలు వేసేయాలి. అలాగే మరి సంఘంలో ఉన్నటువంటి పిల్లలందరికీ ఎగ్జామ్స్ ఉన్నాయంటే తండ్రి ఎగ్జామ్స్ లో మరి మంచిగా చదువుకొని ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసే కృపని కూడా దేవుడా, జ్ఞాపక శక్తిని కూడా దేవుడా వాళ్ళకు మరి చదువులో మంచిగా చదువుకునేలాగా సహాయం చేయండి దేవుడా. మీకు వందనాలు దేవుడా తండ్రి. అలాగే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని కాపాడండి దేవుడా. నాయన ఏసయ్య, మరి నాయన ఏసయ్య ఇంకా బలంగా ఉండడానికి చేయండి దేవుడా. నాయన ఏసయ్య, ఏమన్నా కానీ తండ్రి నాయన ఏసయ్య అన్నిటినీ ఆదివారం రోజు మీకు చర్చకొచ్చే కృపనివ్వండి దేవుడా. నాయన ఏసయ్య, మీకు వందనాలు తండ్రి దేవుడా. నాయన ఏసయ్య, మరి సహవాసంలో ఉండే కృపనివ్వండి దేవుడా. అలాగే నేను సహవాసం ముందును ప్రార్థన అయినను ఎడతెగక బల్ల విచ్చుటైనను ఎడతెగక ఉండే కృపనివ్వండి దేవుడా. నాయన ఏసయ్య, మరి నాయన ఏసయ్య మా సహవాసం కోల్పోకుండా కాపాడిన దేవుడా. అలాగే మరి దేవుడా నాయన ఆదివారం చర్చికి రాకుండా ఏ ఆటంకాలు లేకుండా సహాయం చేయండి దేవుడా. చర్చికి వచ్చే కృపనివ్వండి దేవుడా. నాయన ఏసయ్య, మరి నాయన తండ్రి అలాగే పిల్లలందరినీ మా అందరినీ సంఘస్థులందరినీ చురుకైన వారిగా చేయండి దేవుడా. మీకు వందనాలు అనేసి మీ వాక్యంలో మాలో నింపండి దేవుడా. మీ పరిశుధాత్మ మాలో నింపండి దేవుడా. నాయన మీకు ఇష్టమైతే మీ చిత్తమైతే దేవుడా తండ్రి నాయన మీ రక్తంను మాలో నింపండి దేవుడా. మీ శరీరంను మాలో నింపండి దేవుడా. మీ వాక్యంను మాలో నింపండి దేవుడా. నాయన మీ పరిశుధాత్మను మాలో నింపండి దేవుడా. నాయన మాపై మీ పరిశుధాత్మను కుమారించమని ప్రార్థిస్తున్న దేవుడా. నాయన మరి నాయన అలాగే ప్రతిరోజు ప్రార్థన చేసుకునే కృపనివ్వండి దేవుడా. ప్రతిరోజు వాక్యం చదువుకునే కృపనివ్వండి దేవుడా. నాయన మీ యొక్క ప్రియకుమారుడైన యేసయ్య నామంలో అడిగి పెడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అయ్యగారు. ఓకే, రైట్. ఓకే, వెరీ గుడ్. మంచిది. దేవుని స్తోత్రం. మరి
ఈ ప్రార్థనలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలి. శోధనకు గురి కావద్దు, పాపంలో పడిపోవద్దు, పరిశుద్ధంగా జీవించాలి, వాక్యంలో ఇంకా ఉన్నత స్థానంలోకి ఎదగాలి, ఇతరులకు చెప్పేవారుగా ఉండాలి, బోధించేవారుగా ఉండాలి. ఇంకా ఈ యొక్క గుంపులో అనేక మంది ఇంకా దినము ప్రతి దినము చేర్చబడుతూ ఉండాలి. అనేకులకు మనం ఇన్స్పిరేషన్ గా ఉండాలి. ఆ విధంగా దేవుడు మనందరినీ తయారు చేయాలని మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. మీరు ప్రార్థన చేసిన తర్వాత మీ హ్యాండ్ ని రిమూవ్ చేసుకోవాలి. హ్యాండ్ రేస్ చేస్తారు కదా, దాన్ని మళ్ళీ ట్యాప్ చేస్తే మీరు రిమూవ్ అవుతారు. కనుక మరి ఈ విషయంలో నిమిత్తం మనము ప్రార్థన చేద్దాము. మన మధ్యలో ఎవరు సరోజ మేడం అనుకుంటాను, ఎవరైతే కక్కెర కొక్కిలిగడ్డనా, ఇది ఎవరు? సరోజ ఆంటీ గారే. సరోజ ఆంటీ గారు ప్రార్థిస్తారు. ఓకే అండి, ప్రార్థన చేసుకుందాం. అందరు ప్రైజ్ ది లార్డ్. స్తోత్రము స్తోత్రము స్తోత్రము. మా పరమ తండ్రి, మీ ఘనమైన నామానికి కోటాను కోట్ల స్తుతి స్తోత్రం 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 ప్రభువా. మీ బంగారు పాదములకు లెక్కలేని స్తుతి స్తోత్రం నాయన, మీకు స్తోత్రం ప్రభువా. మహోన్నతుడా, మహాగణుడా, నా తండ్రి నాయన, మీకే వందనములు వందనములు ప్రభువా. ఇదిగో నా తండ్రి నాయన, ఈ గూగుల్ మీట్ని ప్రభువా నా తండ్రి, అయా నా తండ్రి, అయా ఊహించినటువంటి నాయన విధంగా ప్రభువా ఇంకాను నా తండ్రి నాయన ఉత్తేజపరిచి నాయన మరి ఉజ్జీవింప చేస్తున్న విధానాన్ని బట్టి ప్రభువా మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయన, మీకు స్తోత్రం ప్రభువా. నా తండ్రి అనేక మంది నాయన నా తండ్రి నాయన గూగుల్ మీట్లో జాయిన్ అవ్వడానికి ప్రభువా మీరు సహాయం చేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నా తండ్రి మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం నాయన. నా తండ్రి కొద్ది సమయాన్ని నా తండ్రి నాయన మేము నాయన మీ సన్నిధిలో గడిపి నాయన అయ్యా అందరము ఏకీభవించి ప్రభువా ఒకే మనసు అయినట్టుగా ప్రభువా నాయన ప్రార్థన చేయుచుండగా అయ్యా నా తండ్రి పరలోకపు వాకిళ్ళు తెరవచ్చేయమని అడుగుచున్నానయ్యా, మీకు స్తోత్రం ప్రభువా. మా ప్రార్థనలు ఆలకించుచున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా, మీకు స్తోత్రం. నా తండ్రి చేరు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను నాయన మీరు పేరు పేరు వరుసను మీరు దీవించండి నాయన. ఇదిగో నా తండ్రి నాయన ప్రార్థనలో పాల్గొన్నాను, నాకు ఈ కార్యం జరిగిందనేటటువంటి ఒక గొప్ప సాక్ష్యం నాయన ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. రక్షక మీకు స్తోత్రం ప్రభా, ఇది మీ ఏర్పాటు నాయన, నీ బిడ్డలను నాయన మీరు వాడుకుంటున్నారయ్యా, మీకు స్తోత్రం. రక్షక మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం ప్రభువా, మీకు స్తోత్రం నాయన. రక్షక మీకు వందనాలయ్యా, మీకు వందనాలు ప్రభువా, మీకు స్తోత్రం నాయన. ఇంతవరకు ప్రభువా నా తండ్రి నాయన మేము ఆలకించినటువంటి పోరాడండి మరి విషయాన్ని గురించి ప్రభువా మీకు స్తోత్రం స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను నా తండ్రి నాయన. మేము ఏ విషయాల్లో పోరాడాలి అయ్యా మాకు నేర్పించటానికి ప్రభా మీరు పూనుకున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. వ్యర్థమైన వాటి యందు నాయన మేము మనసు పెట్టకుండా ప్రభా దేని నిమిత్తమై పోరాడాలో నాయన మాకు నేర్పించునై ఉన్నారు దేవా, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం ప్రభా. నా తండ్రి నాయన తెలియని వారికి కూడా నా తండ్రి మీరు తెలియచేసే దేవుడవయ్యా దేవా. రక్షక మీకు స్తోత్రం, మీకు స్తోత్రం నాయన. మేము క్రైస్తవులమైన కానీ ప్రభా నా తండ్రి అందులో విషయాలు నాయన మాకు తెలియనటువంటి పరిస్థితులు చాలా మంది ఉన్నారు ప్రభా. మేమైతే నా తండ్రి నాయన ఇదిగో నాయన ఈ గుంపులో చేరి ప్రభా